న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సహాయాన్ని జమ చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అందిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నగదును విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా లింగంగుట్ల వేదికగా జరిగే అధికారిక కార్యక్రమంలో ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విడతలో అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో 7,000 చొప్పున జమ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ వాటా 2,000గా ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 3,125 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తుండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ భారం సుమారు 2,342 కోట్లు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం సుమారు 782 కోట్లుగా ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ నిధులు విడుదలవుతుండడం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు మరియు ప్రాథమిక సాగు ఖర్చులకు అన్నదాతలకు ఎంతో ఆసరాగా నిలవనుంది. డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే ఈ సొమ్ము చేరుతుండటంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరనుంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి, ఈ విడతలో మొత్తం ఎంతమంది రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ విడతకు సంబంధించి మొత్తం 46.85 లక్షల రైతు కుటుంబాలకైతే లబ్ధి చేకూరబోతుంది. రైతులు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులనైతే ఈ రోజు ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు తొలకరి ప్రారంభం కావడంతో రైతన్నులందరూ కూడా విత్తనాలని కొనుక్కొని విత్తనాలని సాగు చేసిన పరిస్థితి. సో ఇలాంటప్పుడు పెట్టుబడి సహాయం అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పేరుతో కొంత ఆర్థిక సహాయం చేస్తుంది. రైతులు అప్పుల బాధలో కూరుకోకుండా స్టార్టింగే పెట్టుబడుల కోసం వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని కష్టాలు పడకుండా ఇలాంటి పథకాల్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. సో దానిలో భాగంగా ఈ రోజు మొత్తంగా 3,125 కోట్ల రూపాయల్ని ఏపీ వ్యాప్తంగా జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి లింగంగుట్ల అనే ప్రాంతం నుంచి సీఎం చంద్రబాబు ఈ రోజు ఈ నిధులని విడుదల చేయబోతున్నారు. ఒక్కో రైతు ఖాతాలో మొత్తంగా 7,000 చొప్పున డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇందులో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మొత్తం అంటే 2 పథకాలు ఇవి. పీఎం కిసాన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత మేరకు లబ్ధి చేకూరుతుంది, కొంతమేర స్టేట్ గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూరుతుంది. 2 పథకాలని కలిపి ఒకేసారి నిధులు జమ చేస్తున్నారు. కేంద్ర పీఎం కిసాన్ వాటాగా 782.55 కోట్ల రూపాయలు అయితే ఇదే రోజు జమ చేయబోతుంది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వాటాగా 2,342 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే ఎన్ టైంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని కూడా ప్రభుత్వం చెబుతుంది. రైతులు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కూడా సీఎం చంద్రబాబు పదే చెప్తూ ఉంటారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే మాట పదే చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ పథకాన్ని ఈ రోజు ఇంత పెద్ద మొత్తం నిధులతో ఈ రోజు రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.